హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర డబ్బులు ఉంటే పే చేయండి. డబ్బులు లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మీరు నా ఛానల్ చూసి మొత్తం నేర్చుకోవచ్చు. ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, నేను డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇలాంటి వీడియోస్ నేను డైలీ పెడుతుంటాను. థ్యాంక్ యూ. హలో హలో, సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు? సార్ మేము హెచ్డిఎఫ్సి నుంచి మాట్లాడుతున్నాం సార్, నెల్లూరు. ఎక్కడి నుంచి? నెల్లూరు సార్, హెచ్డిఎఫ్సి. హెచ్డిఎఫ్సి నెల్లూరు. చెప్పండి. అదే సార్, కే సుమలత గారు ఉన్నారా? చెప్పండి. సార్, డ్యూ ఉంది సార్. ఎంత? 47,000 సార్. 45,000? 40,000? 47 సార్. 47 ఉందా అండి? ఎంత ఉందండి? ఎంత టైం అయింది పేమెంట్ చేయక? పేమెంట్ చేయక 3 months అయిందండి. 3 months అయింది. 3 months అవుతుందా? అవును. ఓకే, దీన్ని సెటిల్మెంట్ చేపిస్తాను. సెటిల్మెంట్ చేపిస్తారా? అలాగే సార్, 4 days అయింది కట్టాలని చెప్పేసి అన్నారు. ఇంకా ఫోన్ ఇచ్చారు. అవునా? అవును సార్. ఓకే, కార్డ్ నెంబర్ చెప్పండి. కార్డ్ నెంబర్ అదే, దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తాను. నేను అలా కొడుకుని మాట్లాడుతున్నాను, వాళ్ళ సన్ని. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. నేనే చూస్తాను అకౌంట్ అది. ఓకే సార్. ఓకే సార్. మా మేనేజర్ చెప్తాను సార్. ఏంటండి? మా మేనేజర్ని అడిగి చెప్తాను సార్. మాట్లాడియండి, మీ మేనేజర్ ఉంటే పర్లేదు, నేను మాట్లాడతాను. అతను బయటికి వెళ్ళాడు, నేను వచ్చిన తర్వాత కాల్ చేసి మీకు ఇస్తాను. మీ పేరు? సునీల్ సార్. ఏంటండి? సునీల్ సార్. సునీలా? ఓకే, మీరు హెచ్డిఎఫ్సి నుంచి మాట్లాడుతున్నారు అంతే కదా? అవును సార్. ఏంటండి? చలో. హలో. హలో సార్. ఎవరు? నేను సార్, ఇందాక మాట్లాడాను కదా యాక్సిస్ బ్యాంక్ నుంచి. ఇందాక మాట్లాడాను కదా సార్, కట్ చేసారు కదా కాల్, వేరే కాల్ వస్తుందని చెప్పేసి. ఎక్కడి నుంచి? యాక్సిస్ బ్యాంక్ నుంచి సార్. ఎప్పుడు కాల్ చేసారు? ఇందాక కాల్ చేశాను కదా మీకు. అవును, యాక్సిస్ బ్యాంక్ నుంచా? మీ పేరు? రాజు సార్. రాజు. ఓకే, చెప్పండి. అదే సార్, సెటిల్మెంట్ అడిగారు కదా మీరు. అంటే మీరు ఎవరు కాల్ చేసారు? ఒక్క నిమిషం సార్. మీరు ఎవరు కాల్ చేశారు? ఒకసారి కస్టమర్ పేరు చెప్పండి. 9515. సార్, మీరు సుమలత. అవును, కొత్తపల్లి సుమలత. అవును, కరెక్ట్ సార్. మీరు యాక్సిస్ నుంచి మీరు సార్, ఇప్పుడే కదా కాల్ చేసింది మీరు? ఇప్పుడు కాదు సార్, ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను. అదే కాల్ వస్తుందని చెప్పి కాల్ కట్ చేసి. అవునా? అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందా? ఏం గుర్తులేదండి, ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తాయి, మల్టిపుల్ డెప్త్ కదా, దాని గురించి చెప్పండి. 10 నిమిషాల ముందే మాట్లాడాను సార్. ఓకే ఓకే. సెటిల్మెంట్ అని చెప్పారు కదా. సెటిల్మెంట్ అది 1,03,000 వస్తుంది సార్. ఎంత వివరిస్తున్నారు? మీకు 50% వస్తుంది. 50% డిపిడి ఎంత ఉంది? ఇది 120 days ఉందండి. 120 days ఉంది కదా. ఓకే, 180 days కానివ్వండి, అవుట్ రైట్ ఆఫ్ చేపించేస్తాను. సార్, అవుట్ ఆఫ్ రైట్ ఆఫ్ చేపిస్తాను. రైట్ ఆఫ్ అయినాక చేపించేస్తాను. అవును తెలుసు. 4 months మినిమం పేమెంట్ అన్నా కట్టాలి కదా మీరు. మీకు ఒక విషయం చెప్పాలనా? నేను రైట్ ఆఫ్ తర్వాత నేను సెటిల్మెంట్ చేపిస్తాను. ఓకేనా? దానికి మినిమం కట్ 180 days. తెలుసు కదా మీకు రైట్ ఆఫ్ ఎప్పుడైతుంది? అంటే అప్పటి వరకు పేమెంట్ చేయరా అండి మీరు? అప్పటి వరకు చెయ్యను. ఒకవేళ నేను అనుకున్న ఆఫర్ రాకపోతే అప్పటి వరకు కూడా చెయ్యను. ఈవెన్ V0, V1, V2 దాకా కూడా పోతాను కావాలనుకుంటే. మీరు మళ్ళీ ఇంతకు ముందు పేమెంట్ సెటిల్మెంట్ చేసేయండి అది ఇది అని చెప్పారు. ఇప్పుడేమో లేదు, నేను అక్కడ దాకా వెళ్తాను, ఇక్కడ దాకా వెళ్తాను అంటున్నారు. అంటే 50% ఇస్తున్నారు కదా, నేను 50% పే చేసి సెటిల్మెంట్ ఆఫర్ చేస్తే వేస్ట్ కదా నాకు. ఎంత చేయాలనుకుంటున్నారు? పావుజ్ ఎంత ఉంది? 1,90,000 ఉంది. పావుజ్ 2,05,000 ఉంది. ప్రిన్సిపల్? పాజ్ అంటే ప్రిన్సిపలే సార్. నేను టాస్ అన్నా, నేను పాజ్ కాదు. పాజ్ రెండు అడిగాను నేను. రెండు చెప్పాను నేను మీకు. 1,90,000, 2,05,000. డిపిటీ ఎంత ఉంది? 120 ఉంది కదా. ఓకే, ఆఫ్టర్ 180 days తర్వాత నేను సెటిల్మెంట్ చేయించుకుంటాను, సరేనా?
సింపుల్. ఇక దానికి నేను మినిమం పే చేసి వేస్ట్. ఎందుకంటే సెటిల్మెంట్కి మనం ఎప్పుడైతే మనం అనుకున్నామో దాని తర్వాత ఇక మినిమం పే చేసి వేస్ట్. అది మీకు కూడా తెలుసు, మీరు కలెక్షన్ లైన్లో ఉంటే. అయితే అప్పటి వరకు పేమెంట్ చేయరు. 100% చెయ్యను. సరే. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా చెప్పాలని కూడా చెప్పండి, నో ఇష్యూ. లేదు అది మనం లీగల్గా నేను ఫార్వర్డ్ చేసేస్తాను. అంటే లీగల్ ఏం చేస్తారు? లీగల్ నోటీస్ పెడతారా, డిమాండ్ నోటీస్ పెడతారా, ఆర్బిట్రేషన్ పెడతారా, ఏం చేస్తారు చెప్పండి? ఏం జరుగుతుందో ఎఫ్ఐఎస్ పంపిస్తారా, ఏం చేస్తారు? సార్, ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. మీరు వస్తే లీగల్ నోటీస్ నిజంగా బ్రదర్, నాకు నచ్చినావు. ఓకేనా? ఓకే ఓకే, బాయ్. హలో, ఎవరు? సార్ మనీవి నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం, ఎందుకు కాల్ చేస్తున్నారు? సార్ ఈశ్వరరావు గారేనా? అవును, నేనేం మాట్లాడుతున్నాను, ఈశ్వరరావే మాట్లాడుతున్నాను, చెప్పండి. అదే ఈఎంఐ ఎప్పుడు పే చేస్తారు సార్? ఈఎంఐ కొంచెం టైం పడుతుంది మేడం. ఎంత ఉంది పెండింగ్? 2 months పెండింగ్ కదా సార్. 2 months అయిపోయింది, అప్పుడే 2 months అయిపోయిందా? ఎంత ఉంది? లాస్ట్ మంత్ మీరు పే చేయలేదు కదా. ఎంత ఉంది మేడం? 1 EMI అయితే 19,344 రూపీస్ సార్. ఓకే. 2 EMIs కదా మీకు పెండింగ్ అన్నట్టు. అయితే నేను ఏమంటున్నానంటే మేడం, నేను దీన్ని ఒక 2 months తర్వాత చేస్తాను మేడం. 2 months తర్వాత చేయడం ఏంటి సార్? ఎందుకంటే ఫండ్ ఇష్యూ ఉంది కొంచెం. నాది ఒక బిజినెస్ పెట్టినా నేను. ఆ బిజినెస్ అనేది లాస్ అయింది. ఆ బిజినెస్ లాస్ అయిన వల్ల నాకు కొంచెం ఫండ్ ఇష్యూ వచ్చింది అనమాట. కొంచెం చాలా వచ్చింది, చాలా అంటే చాలా. ఓకే, దానివల్ల కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం అక్కడిక్కడ నేను ట్రై చేస్తున్నాను వేరే. అంటే మంత్ పే చేయాలి కదా సార్, లాస్ట్ మంత్ కూడా పే చేయలేదు మీరు. అవును మేడం, మీరు అన్నది కరెక్టే, పే చేయాలి. కానీ నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి పేమెంట్ చేయలేకపోయినా నేను. ఈ మంత్నే ట్రై చేసిన పేమెంట్ చేయండి సార్ 1 EMI. ఈ మంత్లోనా? సార్ మీ వాయిస్ కొంచెం స్లోలీ వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడారా? వినబడతలేదు నాకు సరిగా. ఈ మంత్ 1 EMI చేయండి అంటున్నాను. మేడం నేను ట్రై చేస్తాను, 100% నాట్ షూర్. ఓకే, నేను ట్రై చేస్తాను. ఒకవేళ అయిందనుకో నాకే మంచిది కదా మేడం. ఓకే సార్. ఓకేనా? ఓకే. హలో 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 మేడం, హలో హలో